హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు టాటా ఏఐఏ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక బెస్ట్ ప్లాన్ని ఎవరికైనా ఇవ్వగలిగిన ఒక బెస్ట్ ప్లాన్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో అదేంటి అంటే సేవింగ్ ప్లాన్ అని అనవచ్చు, ప్లస్ ట్రెడిషనల్ ప్లాన్ అని కూడా అనవచ్చు. టాటా ఏఐఏలో స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ అని ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి. స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ ఇదే అన్నమాట ప్లాన్. టాటా ఏఐలో సేవింగ్ ప్లాన్స్లో ఈ ప్లాన్ మనకు ఉంటుంది. స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇవ్వచ్చు. దీని ఇక్కడ చూస్తే ఎలిజిబుల్ క్రైటీరియా అని ఉంది కదండి. ఏజ్ 18 నుంచి 65 ఇయర్స్ వరకు ఇన్ బిట్వీన్ ఈ ఇయర్స్లో ఉన్న ఏ పర్సన్కైనా మనం ఇవ్వచ్చు. ఎడ్యుకేషన్ ఏముండాలి అని అంటే బిలో 10th ఆర్ జస్ట్ దే కెన్ రీడ్, అంటే వాళ్ళు జస్ట్ చదవగలిగితే చాలా అనమాట. ఏదైనా ఒక చిన్న పేపరు ఏదైనా వాళ్ళు కొంచెం ఇట్లా చదవగలిగిన ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఈ ప్లాన్ ఇవ్వచ్చు. ఇన్కమ్ ఏంటి అని అంటే వాళ్ళు అఫోర్డబుల్, వాళ్ళు ఎంతైతే కట్టుకోగలుగుతారో వాళ్ళు కట్టుకోగలిగితే అది సరిపోతుందండి. దీనికి ఎడ్యుకేషన్ ప్రూఫ్ అవసరం లేదు, ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు. జస్ట్ వాళ్ళు పే చేయాలనుకున్న అమౌంట్ వాళ్ళ అకౌంట్లో ఉంటే చాలు. సో ఇది అండి. సో నేను కొటేషన్ ఏ విధంగా తీయాలి, సో మన కస్టమర్కి ఏ విధంగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మనందరికీ ఎగ్జామ్ రాసి కోడ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ యాప్ అనేది ఉండాలండి. ఇదేంటంటే సిద్ధి 2.0 అనే యాప్ ఉండాలి. సో ఈ యాప్ మన కోడ్ ఎంటర్ చేస్తాం, అడ్వైజర్ కోడ్. సో ఇక్కడ అడ్వైజర్ కోడ్ ఉంది కదండి, 940178 అనేది. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ పైన ఓటీపీ అని ఉంది కదా. సో ఇక్కడ పైన ఓటీపీ అని ఉంది కదా, ఓటీపీతో కూడా మనము ఎంటర్ అవ్వచ్చు అండి. జస్ట్ మీకు చూపించడానికి పాస్వర్డ్ ఉన్న వాళ్ళు పాస్వర్డ్, లేదంటే ఓటీపీ ఉన్న వాళ్ళు ఓటీపీ. ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకున్న ఓటీపీ. సో ఇనిషియల్గా మీరు డేలో ఫస్ట్ ఓపెన్ చేస్తుంటే ఓటీపీతోనే లాగిన్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ టైం మీరు పాస్వర్డ్ కనుక క్రియేట్ చేసుకుంటే పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి వస్తుంది అండి. పాస్వర్డ్ పెట్టుకున్నానండి, పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నాను. సో పాస్వర్డ్ ఎంటర్ చేశాను, లాగిన్ అవుతున్నాను. సో ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది లాగిన్ అయినప్పుడు. ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. సో ఇక్కడ మనం కొటేషన్ తీయాలి. ఇప్పుడు నేను చెప్పిన స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ ప్లాన్ ఎక్కడ ఉంటుంది అంటే కింద బాటంలో ఒకసారి చూస్తే హోమ్, కస్టమర్, లీడ్స్ ప్లస్ ఈ మై యాప్స్ అని ఉంది కదా. ఇక్కడ ఈ మధ్యలో ఒక రఫ్ సర్కిల్ ఉండి దాంట్లో ఒక 4 ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే సో మనకు ఈజీగా ఇట్లా స్క్రోల్ డౌన్ చేయాలండి. కింద నుండి సెకండ్ది కోట్స్ అని ఉంది కదా, కోట్స్ ఇన్ ద సెన్స్ కొటేషన్స్ అనమాట. ఈ కోట్స్ నేను క్లిక్ చేస్తున్నాను. సో కోట్స్ని ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు సమ్ ఐకాన్స్, ఒక 6 ఐకాన్స్ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. సో దీంట్లో హెల్త్ సొల్యూషన్స్, సేవింగ్ సొల్యూషన్స్, ప్రొటెక్షన్ సొల్యూషన్స్, రిటైర్మెంట్ సొల్యూషన్స్, సబ్ సొల్యూషన్స్, వెల్త్ సొల్యూషన్స్ ఉంది కదండి. సో ఇందులో సేవింగ్ సొల్యూషన్స్ అని ఉంది కదా, నేను ముందు చెప్పినట్టు ఈ సేవింగ్ సొల్యూషన్స్ని మనం క్లిక్ చేయాలి. సేవింగ్ సొల్యూషన్స్ ఈ విధంగా క్లిక్ చేస్తే దీంట్లో ఏమేమి ప్లాన్స్ ఉంటాయి ఈ సేవింగ్ సొల్యూషన్స్లో అనేది ఇక్కడ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో మనకు దీంట్లో స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ ఎక్కడుంది అంటే ఫస్ట్ నుండి కిందకి సెకండ్ది టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ ఉంది కదండి. ఈ విధంగా ఇది ఓపెన్ చేయాలి. సో ఇట్లా ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా మనం కొటేషన్ ఏ విధంగా తీయాలనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇందులో చూడండి సెల్ఫ్ ఉంది, లిమిటెడ్ ఉంది, రెగ్యులర్ ఇన్కమ్ ఉంది కదా. సో ఈ రెగ్యులర్ ఇన్కమ్ని నేను ఏం చేస్తున్నాను, ఎండోమెంట్ ఆప్షన్ పెడుతున్నాను అనమాట. ఎవరికైనా ఇచ్చేటప్పుడు మనం ఎండోమెంట్ ఆప్షన్ పెట్టాలన్నమాట. సో ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి, రమేష్. నేను ఒక 35 ఇయర్స్ వ్యక్తికి, రమేష్ అనే వ్యక్తికి నేను ఇవ్వాలనుకుంటున్నా. అప్రాక్సిమేట్లీ తన ఏజ్ 92 ఐ థింక్. సో 34 కదా, 91. ఏజ్ ఉన్న ఈ వ్యక్తికి నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్లా కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 36,000 అనేది. ఈ ప్లాన్లో
బేస్ ప్రీమియం యాన్యువల్ ప్రీమియం అని ఉంది కదా 36,000, బేస్ ప్రీమియం 36,000 నుంచి ఎన్ని ల్యాక్స్ కట్టుకోగలిగితే అన్ని ల్యాక్స్ వరకు ఈ ప్లాన్లో మనము వాళ్ళకి కవరేజ్ కానీ బెనిఫిట్స్ కానీ ఇవ్వచ్చండి. సో ఇది 36,000 బేసిక్ నేను పెడతా ఉన్నాను. యాన్యువల్ కింద ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఫ్రీక్వెన్సీ యాన్యువల్ అనే పెట్టుకోవాలి, సంవత్సరానికి ఒకసారి అన్నట్లు. పాలసీ టర్మ్ మ్యాక్సిమం మనకు 35 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 35 ఇయర్స్ పెట్టాలి. సో ఈ పాలసీ టర్మ్ ఏంటి అని అంటే ఆయన ఏజ్ 35 ప్లస్ ఈ 35 అంటే దాదాపుగా ఆయన ఏజ్ 70 వచ్చేంత వరకు ఈ కవరేజ్ బెనిఫిట్స్ ఉంటాయి. 70 ఏజ్ వచ్చినప్పుడు మెచ్యూరిటీ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. సో మ్యాక్సిమం మనం 70 ఏజ్ వచ్చేంత వరకు కవరేజ్ అనేది ఇవ్వాలి కాబట్టి నేను 35 మ్యాక్సిమం పెట్టిన. సో ఆయన ఏజ్ 70 వచ్చేంత వరకు ఈ కవరేజ్ అనేది వస్తుంది. కింద మనం చూస్తున్నాం కదా ప్రీమియం పేమెంట్ టర్మ్ అని ఉంది కదా, ఇది మ్యాక్సిమం మనం 12 పెట్టుకోవాలన్నమాట. 12 ఇయర్స్ కడతారు, 70 ఇయర్స్ వరకు కవరేజ్ వస్తుంది. 70th ఇయర్ రోజు మెచ్యూరిటీ బెనిఫిట్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో ఇట్లా కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే హెల్త్ బడి రైడర్స్ అని ఉన్నాయి కదా, ఈ హెల్త్ బడి రైడర్స్లో మెయిన్గా మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే టాటా హెల్త్ బడి టర్మినల్ ఇల్నెస్ విత్ థర్మ్ బూస్టర్ ఉంది కదా, దాని కింద యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ అని ఉంది కదండి, ఇది మనం పెట్టుకోవాలి. జస్ట్ ఇది బెనిఫిట్ సెలెక్టెడ్ చెక్ బాక్స్ ఉంది కదా, దాంట్లో మార్క్ చేయాలి, అప్డేట్ కొట్టాలి. సో ఇది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ అట్లాగే కిందికి వస్తే కింద నుండి సెకండ్ రైడర్ యాక్సిడెంటల్ డెత్ అని ఉంది. యాక్సిడెంటల్ డెత్, ఇది యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ సెలెక్టెడ్ అండ్ అప్డేట్. సో ఇది యాడ్ అయిపోతుంది. ఈ రెండు యాడ్ చేసి మనం కింద కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ కొడితే మనకు కొటేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఏముంది, డియర్ రమేష్ 35 ఇయర్స్ మనం ఎంటర్ చేసిన ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ లైఫ్, ఎండోమెంట్ ఆప్షన్ యాన్యువల్లీ పే చేస్తాడు. సో తను ఎంత కట్టాలి ఇయర్కి అని అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను, 37,000 ఉంది కదండి, ఇది ఆయన యాన్యువల్ ప్రీమియం. సంవత్సరానికి 37,221 రూపాయలు ఆయన కడతాడు. 12 ఇయర్స్ అట్లా కడతాడు అనమాట. సో ఆయన కవరేజ్ ఎంత వస్తుంది డే 1 నుంచి, ఆయన ఈరోజు కట్టిన పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచి ఆయన కవరేజ్ ఎంత అంటే దాదాపు ఇక్కడ చూడండి 10,68,840 రూపాయలు డే 1 నుంచి ఆయన కవరేజ్ అనేది ఉంటుంది. ఆయన కట్టేది ఎంత, 37,221 రూపాయలు కడుతున్నాడు. ఇది డే 1 నుంచి కవరేజ్ ఉంటుంది. ఎట్లా డే 1 నుంచి, ఈరోజు పాలసీ తీసుకున్నాడు, ఆయనకు రేపు ఇష్యూయన్స్ అయిపోయింది అని అంటే ఇష్యూయన్స్ అయినా మరుక్షణం నుంచి ఏ రిస్క్ హ్యాపన్ అయినా కూడా న్యాచురల్గా ఆ పర్సన్ డెత్ అయిన గుణంగా 10,68,840 రూపాయలు ఖచ్చితంగా కంపెనీ కూడా ఇవ్వాల్సిందే. సో అది అనమాట కవరేజ్ అని అంటే. ఆయన తీసుకున్న మొదటి రోజు నుంచి 10,68,840 రూపాయలు కవరేజ్ అనేది ఉంటుంది. సో డే 1 నుంచి ఆయన ఏజ్ 70 ఇయర్స్ వచ్చేంత వరకు ఈ కవరేజ్ అనేది ఉంటుంది. ప్లస్ సో టోటల్గా ఆ మనిషికి 70 వచ్చినప్పుడు మెచ్యూరిటీ ఎంత వస్తుంది అని అంటే దాదాపుగా 21,36,680 రూపాయలు అనేది టోటల్గా మెచ్యూరిటీ బెనిఫిట్స్ అయితే వస్తాయండి. ఇది అనమాట. ఏమైనా రిస్క్ హ్యాపన్ అయితే డే 1 నుంచి మనకు 10,68,840 రూపాయల కవరేజ్ ఉంటుంది. ఏం కాలేదు, 70 ఇయర్స్ వరకు తన లివింగ్లో ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు అని అంటే మెచ్యూరిటీ బెనిఫిట్ 21,37,880 రూపాయలు అనేది మెచ్యూరిటీ బెనిఫిట్ వస్తుంది. ఇది ఎప్పుడైనా సరే 12 ఇయర్స్ కడతా అని చెప్పి మనం పాలసీ ఇచ్చాం కదా పర్సన్కి, కట్టిన ఒకే సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్ ప్రీమియం కట్టకముందుకే ఆయనకి ఏమైనా రిస్క్ హ్యాపన్ అయి చనిపోతే కనుక ఈ డెత్ బెనిఫిట్ ఇస్తాడు, క్లోజ్ చేస్తాడు. న్యాచురల్గా చనిపోతే 10,68,840 రూపాయలు ఇస్తాడు, క్లోజ్ అయిపోతుంది పాలసీ. నెక్స్ట్ ఒకవేళ ఆయన యాక్సిడెంటల్గా కనుక చనిపోతే, ఇక్కడ యాక్సిడెంటల్ డెత్ అని ఉంది కదా ఇది, సో ఇది యాక్సిడెంటల్ డెత్ అని కనిపిస్తుంది కదండి. సో ఈ యాక్సిడెంటల్ డెత్ 10,68,840 రూపాయలు ఉంది కదా, ఈ 10,68,840 కింద ఇక్కడ చూపించిన ఈ 10,68,840 ఈ రెండు కలిపితే టోటల్గా ఇంత అవుతుంది అమౌంట్, 21,37,680 రూపాయలు. యాక్సిడెంటల్ డెత్ కనుక హ్యాపన్ అయితే ఆ పర్సన్కి 21,37,680 రూపాయలు డే 1 నుంచి యాక్సిడెంటల్ కవరేజ్ ఇంత ఉంటుందండి.
సో ఇది అమేజింగ్ కదా. అంటే ఆయన జస్ట్ 37,221 రూపాయలు కడితే ఆయనకు డే 1 నుంచి యాక్సిడెంటల్ కవరేజ్ ఎంత ఉంది, 21,37,680 రూపాయలు ఉంటుంది. సో ఇది బెనిఫిట్స్ అండి ఇవి. ఇంకొకటి, ఒకవేళ ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హ్యూమన్ బాడీలో 2 ఆర్గాన్స్ కనుక కోల్పోతే దాన్ని యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ అని అంటామండి. ఈ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ అయినప్పుడు కూడా ఒకవేళ ఆ విధంగా అయితే ఈ 4,640 రూపాయలు కూడా అదనంగా ఇస్తారండి. సో ఇది అన్నమాట ఇవి బెనిఫిట్స్. సో ఈ విధంగా మనం కొటేషన్ తీసి కస్టమర్కు పంపించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవి బెనిఫిట్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పి. ప్లస్ ఒకవేళ మనం డైరెక్ట్ వీలైతే కస్టమర్ని డైరెక్ట్ కలిసి ఆయన ముందు కొటేషన్ తీస్తూ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ విధంగా. సో ఆయనకు అర్థమైపోతుంది అనమాట. ఇంకా దీంట్లో ఇంకొక అద్భుతమైనటువంటి ఇంకొక రైడర్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఆ రైడర్ ఏంటి అంటే బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. ఆ రైడర్ ఎక్కడ ఉంటుందని నేను మీకు చూపిస్తాను. అది యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయనంటే నేను చెప్తాను. ఇది యాడ్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ఇక్కడ ఉంది కదా, సో టాటా ఏఏ బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అని ఉంది కదా, ఈ రైడర్ని యాడ్ చేసుకోవాలి. జస్ట్ బెనిఫిట్ సెలెక్టెడ్ అప్డేట్ చేసిన తర్వాత కింద కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ కొడితే మన కొటేషన్ సేమ్ కొటేషన్ ఓపెన్ అవుతుంది. సో ఈ రైడర్కి మనకి ఇక్కడ కనిపిస్తుంది బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్, బెనిఫిట్ అష్యూర్ అని ఉంది కదండి. సో ఈ రైడర్ యాడ్ చేసుకుంటే మనకు జస్ట్ ప్రీమియం 5,213 రూపాయలు ఎక్స్ట్రా పడింది. కానీ ఈ బెనిఫిట్ ఇది యాడ్ చేసుకోవడం వల్ల దీనికి ఉండే బెనిఫిట్స్ ఏంటంటే, సో ఓవరాల్గా ఇప్పుడు ప్రీమియం పెరిగింది, ఆ రైడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఆయన ప్రీమియం ఎంత, 42,432 రూపాయలు. సో ఇంత కట్టుకుంటున్నాడు. ఆ రైడర్ యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే, డే 1 నుంచి ఆయన కవరేజ్ ఎంత అని చెప్పినా, ఇది కదా ఆయన కవరేజ్ 10,28,840 రూపాయలు కదా, న్యాచురల్గా చనిపోయినా ఇది కవరేజ్. అయితే ఈ పర్సన్ ఒక ప్రీమియం కట్టి సెకండ్ ప్రీమియం కనుక తను లేకపోతే, డిమైస్ అయితే చనిపోతే, న్యాచురల్గా చనిపోతే 10,68,840 రూపాయలు నామినీకి ఇస్తారు. నామినీకి ఇచ్చిన తర్వాత సో లాస్ట్లో మెచ్యూరిటీ అని చెప్పాను కదా, ఆయన ఏజ్ 70 వచ్చినప్పుడు ఇంత మెచ్యూరిటీ వస్తుంది, 21,37,680 రూపాయలు మెచ్యూరిటీ వస్తుందని చెప్పాను కదా ఆయన బ్రతుకుంటే. సో ఆయన ఒకటే ప్రీమియం కట్టి నెక్స్ట్ ప్రీమియం చనిపోతే డెత్ బెనిఫిట్ ఇంత అమౌంట్ 6,68,840 రూపాయలు ఇవ్వడమే కాకుండా, ఆయన ఏజ్ చనిపోయినా కూడా ఏజ్ 70 అవుతుంది కదా, అప్పుడు మెచ్యూరిటీకి వస్తుంది కదా, ఆ మెచ్యూరిటీ అప్పుడు కూడా 21,37,680 రూపాయలు అనేది మళ్ళీ నామినీకి ఇస్తారనమాట. ఆ రైడర్ బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ యాడ్ చేసుకోవడం వల్ల ఉండే బెనిఫిట్ ఇది. సో ఆయన మొదటి సంవత్సరం కట్టి సెకండ్ ఇయర్కి ఆయన కనుక చనిపోతే మిగతా 11 సంవత్సరాలు ఉంటాయి కదా, 12 సంవత్సరాలు కట్టవలసిన ఆ వ్యవధిలో ఒకటే ప్రీమియం కట్టి ఇంకా 11 ఉంటాయి. ఆ 11 కూడా మాఫీ అయిపోతాయి. అంటే కంపెనీయే ఈ పర్సన్ పేరు మీద పే చేస్తూ లాస్ట్లో ఆయన ఏజ్ 70 వచ్చినప్పుడు అనేది కూడా 21,30,680 రూపాయలు అనేది మెచ్యూరిటీ ఇచ్చేస్తుంది. అంటే ఇది ఎంత అద్భుతంగా ఉంది కదా. జస్ట్ ఆయన ఎంత కట్టాడు, 42,434 రూపాయలు మాత్రమే కట్టాడు. సో న్యాచురల్గా చనిపోతే 10 లక్షలు వస్తాయి. ఒకవేళ యాక్సిడెంటల్గా కనుక చనిపోతే 21,37,680 రూపాయలు వస్తాయి. ఇది కాకుండా బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ పెట్టుకున్నాం కాబట్టి యాక్సిడెంటల్గా చనిపోతే ఈ అమౌంట్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ కూడా మళ్ళీ 21,37,680 రూపాయలు అనేది మళ్ళీ నామినీకి ఇస్తాం. సో ఇది అమేజింగ్ ప్లాన్ అనమాట. అంటే తక్కువలో చాలామంది మన సరౌండింగ్స్లో ఏమనుకుంటారంటే, నాకు తక్కువలో ఉండేది చెప్పు నేను కట్టుకుంటా అంటారు కదా. తక్కువలో ఎక్కువ కవరేజ్, ఎక్కువ బెనిఫిట్స్ ఉండే ప్లాన్ అండి ఇది. సో ఏజ్ని బట్టి ఈ ప్రీమియమ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఏజ్ని బట్టి ఈ ప్రీమియమ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో నేను జస్ట్ 36,000 నుంచి చూపించాను కదా ప్రీమియము. వాళ్ళు 1,00,000 రూపాయలు కట్టుకుంటానంటే కూడా సంతోషం. 1,00,000 రూపాయలు కట్టుకుంటే ఇంకా కవరేజ్ పెరుగుతుంది. డే 1 నుంచి అయిన కవరేజ్ 30 లక్షల కవరేజ్ ఉంటుంది 1,00,000 రూపాయలు కట్టుకుంటే. సో ఆ విధంగా మనం డిఫరెంట్గా మనం కొటేషన్స్ తీయచ్చు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి. సో వాళ్ళు 1,00,000 కట్టుకుంటే ఎంత వస్తుంది వాళ్ళకి బెనిఫిట్స్, ఈ రైడర్స్ యాడ్ చేసుకుంటే వాళ్ళకి ప్రీమియం ఎంత వస్తుంది, బెనిఫిట్స్ ఎంత వస్తాయి అనేది క్లియర్గా మనకి ఇక్కడనే డిస్ప్లే అవుతుందండి. మన ప్రీమియం ఎంత ఉంటుంది. సో ఇక్కడ కింద సమ్ అష్యూర్డ్ అండ్ డెత్ పాలసీ ఇన్సెప్షన్ ఉంది కదా, డే 1 నుంచి వాళ్ళ కవరేజ్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడనే ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంటల్ అయితే ఈ రెండు కలిపి వస్తాయండి.
సో ఈ విధంగా మనం ప్లాన్ కొటేషన్ తీసి వాళ్ళకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి 100% మనకు వర్కౌట్ అవుతుంది. ఎవ్రీవన్ మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కంపల్సరీగా చూడండి. సో ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది, ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఎవరితో అయినా సరే మీరు కాన్ఫిడెంట్గా ఈ ప్లాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు వీలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో ఈ పర్టికులర్ ఈ ప్లాన్లో ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి, నాకు వాట్సాప్లో పింగ్ చేయండి. నేను మీకు డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.